ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించేటటువంటి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, కోరిక తీరలేదని కోపంగా ఉన్నావంట. నీకోసం ఈరోజు ఈ సాయినాథుడు 5 పెద్ద శుభవార్తల్ని తీసుకొచ్చానమ్మా. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే విను, అది కూడా నీ కంటబడిన 30 నిమిషాల లోపు విని తీరాలి. నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా నీ బాబా పలకను. జాగ్రత్త, నిర్లక్ష్యం చేయకు, అశ్రద్ధతో కూడా ఉండకు. ఎందుకో తెలుసా, సాక్షాత్తు నీ సాయే ఈరోజు దిగి వచ్చి నీకు 5 శుభవార్తలను తరలి వచ్చి ఇస్తూ ఉన్నాను. కనుక నీ కోరిక తీరలేదని నువ్వు బాధతోనో లేదంటే కోపంతోనో ఉన్నావు అంటే అందుకే నీకోసం 1 కాదమ్మా, 2 కాదమ్మా, ఏకంగా 5 శుభవార్తలను తీసుకొచ్చి నీ దోసిట్లో పోయిపోతున్నానమ్మా. అందుకే జాగ్రత్తగా విని తీరు. ఏం చెప్తున్నానో ఈరోజు నీ బాబా చెప్పేది నువ్వు తెలుసుకుని తీరాలి తల్లి. ఎందుకో తెలుసా, సాక్షాత్తు షిరిడీ నుండి నీ బాబా నీ దగ్గరకు రావడం అంటే మాటలా? ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే ఆ అదృష్టం నీకు దక్కుతుంది. కనుక ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. జాగ్రత్త. మరీ మరీ చెప్తున్నాను, నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇంతలాగా ఎందుకు చెప్తున్నాను? ఇంతకీ నేను షిరిడీ నుండి సాక్షాత్తు నీకోసం 5 శుభవార్తలు, ఆ గుడ్ న్యూస్ని ఏమి ఇవ్వబోతున్నాను అనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నీవు సాయిబాబా సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి శుభవార్తల్ని చెవిన పడేలాగా చేసుకోవాలి. ఎందుకంటే సాయి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఇంతమంది సాయి బిడ్డలు ఉండగా నీ కంటపడి అంటే నీ చెవులను చేరింది అంటేనే, నీ వరకు వచ్చిందంటే నీకోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం కదూ. కనుక ఎవ్వరి కంటా పడకుండా రహస్యంగా మాత్రమే విను తల్లి. ఈరోజు నీ బాబా సందేశం వినే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయి, సపోర్ట్ చేయి బిడ్డ. ఇక్కడ నీ వీడియోలోకి వస్తే కనుక బిడ్డ, ఏదో ఒక కోరిక నీకు తీరలేదని బాధపడుతున్నావు కదూ, నువ్వు ఆలోచన పెట్టుకున్నావు కదూ, నిన్ను భగవంతుడు వదిలేశారు అని కూడా దూషిస్తూ ఉన్నావు. ఆ కోరిక నీకు తీరలేదని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు. సాక్షాత్తు నీ బాధ చూడలేకనే నీ బాబా 5 శుభవార్తను తీసుకురాబోయానమ్మా, నీకు అందివ్వబోతున్నాను. సాక్షాత్తు నీ బాబా షిరిడీ నుంచి దిగి వచ్చి నీకు అందించబోతూ ఉన్నాను. అయినా సరే నీ కోరికలు ఎందుకు మిగిలిపోయాయి? ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు సరిదిద్దుకోవాల్సినటువంటి తప్పులు కూడా కొన్ని ఉన్నాయమ్మా. నువ్వు మార్చుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలు, గుణాలు కూడా కొన్ని ఉన్నాయి. ముందుగా అవేంటో చెప్పి ఆ తర్వాత నీకు నీ బాబా చెప్పేటటువంటి ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను. జాగ్రత్తగా వింటావు కదూ. అయితే ఎవ్వరు లేనప్పుడు మాత్రమే, చుట్టూ ఎవ్వరు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ సందేశాన్ని అయితే వినాల్సి ఉంటుంది, చూడవలసి ఉంటుంది. ఎందుకు నీ బాబా ఇలా చెబుతూ ఉన్నాను, ఇలా హెచ్చరిస్తున్నాను అన్నది నీకు తర్వాత తెలుస్తుంది. కనుక జాగ్రత్త. మరో 5 రోజుల్లో నీకు ఈ 5 పెద్ద శుభవార్తలు నీ చెవిన పడబోతున్నాయి, నీ కంట పడబోతున్నాయి. కనుక జాగ్రత్తగా వాటిని అందుకో. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి తప్పులు ఏంటి, సరిదిద్దుకోవాల్సినటువంటి పొరపాట్లు ఏంటి చెప్పనా? వాటిని సరిదిద్దుకున్న తరువాత నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక నువ్వు ఎలా ఉంటావు, నీ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే నువ్వు నలుగురితో కూడా ఎలా నడుచుకుంటావు అంటే కనుక నీకు కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయి తల్లి. ఆ రోజు అన్నీ కూడా నీకు చెప్పబోతున్నాను. నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో, పొరపాట్లు ఎక్కడ ఎందుకు దిద్దుకోవాలో, ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి నీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఒక్కొక్కసారి ఇలా ఉంటావు అంటే నీ మనసులో అన్ని విషయాలను అన్నీ బయట పెట్టవు, కానీ కొన్ని విషయాలైనా సరే గోప్యంగా అయితే ఉంచుతావు. అంటే గూఢాసార సమాచారాన్ని చక్కగా పనికొస్తావు నువ్వు. ఎందుకంటే ఏదైనా గుట్టు రాబట్టాలంటే దిట్టంగా రాబడతావు, కానీ అంత తెలివి ఇక అబద్ధాలు చెప్పాలంటే మాత్రం నీ దగ్గర చాలా కష్టమే. ఇతరులు చెప్పే విషయాలు కూడా నిజాన్ని తేలిక గ్రహించేస్తూ ఉంటావు. అంటే ఎవరైనా అబద్ధం చెప్పారనుకో, ఇట్టే పసిగట్టేస్తావు అబద్ధం చెప్పుతున్నారు అని. అంతటి తెలివితేటలు కూడా నీకున్నాయి. కనుక
సిద్ధాంతాలు రోజు రోజుకి మార్చుకునే మనస్తత్వం అయితే నీది కాదు. కానమ్మా, దృఢ సంకల్పం నీ జీవితంలో నువ్వు మంచి స్థితి రావడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటావు. నీకు మంచితనము, పట్టుదల ఎంతో అధికంగా ఉంటుంది. కానీ చివరికి అంటే చాలా కోపం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. దీనివల్ల అనేక మంది నీకు శత్రువులుగా ఉంటున్నారు. ఎందుకో తెలుసా, ఎక్కువగా కోపంగా ఉంటుంది నీకు. కనుక అలాంటి కోపం ఉన్నవారు అంటే ఎదుటివారికి కొంచెం శత్రువులు పెరుగుతారు, శత్రుత్వం పెరుగుతుంది. నీకు కోపం ఒక్కసారి వచ్చేసిందంటే అది ఎంతో తారాస్థాయికి వెళ్ళిపోతుంది. తారాస్థాయిలో ఉంటుంది కనుకనే నీతో జాగ్రత్తగా ఉండాలి అని నీతో ఉన్నవాళ్ళు కోపం వచ్చే పనులు ఏవి కూడా చేయకుండా అలా ఉండడానికైతే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎక్కువగా నీకు కోపం వస్తుంది అంటే కోపానికి ఖచ్చితంగా నీ కోపానికి ఎవరో ఒకరు నీ చేతిలో బలి అయిపోవాల్సిందే. బలి అంటే కొట్టడమే, ఇంకోదో చేయడం కాదు. నీ నిర్లక్ష్యానికి గురి అవ్వవలసి ఉంటుంది, నీ మాటలకు గురి కావాల్సి ఉంటుంది, నీ అసహనానికి గురి కావాల్సి వస్తుంది. ఏంటి అంటే అది సూటిగా మాట్లాడుతూ ఉంటావు. ఆ మాటలు విని మనసు గాయపరుచుకోవడం కంటే వీరికి కోపం తెప్పించకుండా ఉంటే మంచిది కదా అన్న ఆలోచన కూడా నీ కుటుంబ సభ్యులకు వచ్చేసింది. నీతో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకు కలుగుతుంది. అందుకు నీ కోపం తగ్గించుకోవడానికి, తెప్పించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కోపం వచ్చే పనులు చేయకుండా ఉండడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటున్నారు. అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా అది నీకు కాసేపే ఉంటుంది. నీ అంటే తాటాకు మంటలాగా అలా బగ్గును రాజేసుకుని చప్పును చల్లారిపోతుంది అనమాట. ఆ క్షణం ఉంటుంది చూసావు, ఆ కాసేపు అల్లకల్లోలం సృష్టించేస్తూ ఉంటావు. అందుకేనమ్మా నిన్ను బోలాశంకరుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోలాశంకరుడికి కూడా కోపం ఎలా వస్తుందో అలాగే అంతకంటే ఎక్కువగా ఏదైనా నువ్వు భక్తితో కోరావనుకో చక్కగా అడిగినవన్నీ కూడా క్షణాల్లో అమర్చేస్తూ ఉంటారు మహాశివుడు. అంటే బోళాశంకరుడికి కోపం వస్తే కోపంతో పొంగిపోతాడు, ప్రేమ వస్తే ప్రేమతోనూ పొంగిపోతాడు. నువ్వు కూడా అలాగే అని చెప్పాలి. ఏదైనా తప్పు చేసి బోళాశంకర్ని నన్ను తప్పు అయిపోయింది, నన్ను కరుణించు అని శరణు కోరమంటే వెంటనే అనుగ్రహించేసి కోరికలు తీర్చేస్తూ ఉంటారు కదా. అలాగే నువ్వు కూడా ఏంటి అంటే నా తప్పు మన్నించు, నేను తెలుసో తెలియకో ఇలా చేశాను అని ఎవరైనా అనగలిగారంటే వారిని వెంటనే క్షమించేస్తూ ఉంటావు, అన్నీ కూడా మర్చిపోతావు. దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే వారు అడిగారో, వేడుకున్నారో, ఇక అప్పుడు వెంటనే కూడా నీకు జాలి కలుగుతుంది. తలిచి వెంటనే కరిగిపోయి వారిపై అయితే నువ్వు అనుగ్రహం అనేది కురిపించేస్తూ ఉంటావు. నీలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. వాటిని చూస్తేనే కదా నువ్వు నా బిడ్డమైన బిడ్డవయ్యావు. నిన్ను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, నా బిడ్డ ఎంత గొప్పగా ఎదిగిపోయారు అని చెప్పి. నిజంగా నీ తెలివితేటలకి నేను ముగ్ధుడినైపోతూ ఉంటాను. నిజంగా నిన్ను వదులుకుంటానికి ఎవరిని కూడా సిద్ధంగా నువ్వు ఎప్పుడు ఉండవు. నువ్వు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అయితే జరిగింది, కానీ ఇప్పుడు వరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది లేక, ఒకవేళ వచ్చినా సరే అనవసరపు ఖర్చులు, వృధా ఖర్చులు, వృధా ప్రయాసాలు, ఇలా ఆర్థికంగా ఎన్నో చవి చూడవలసిన పరిస్థితి వచ్చింది. కొన్నంత వరకు అప్పులు కూడా చేసావు కదూ అనే చెప్పుకోవాలి. అవన్నీ తీరగానే ఒక్కొక్కసారి కోపంతో తీరట్లేదనే కదా ఊగిపోతూ ఉన్నావు. శాంతంగా ఆర్థికంగా నువ్వు నష్టపోయావు కనుక ఆర్థికంగా నష్టపోయినట్లు ఎవరు కూడా నష్టపోలేదనే చెప్పుకోవాలి. దాని నుంచి తేరుకోలేకపోయావనే కూడా చెప్పుకోవాలి. అందుకే ఇంత కోపం నీకు వస్తూ ఉంది. కానీ నీకైనా ఒక 5 శుభవార్తలు ఈరోజు లభించబోతున్నాయి బిడ్డ. నువ్వు నా ప్రియమైన బిడ్డవని చెప్పాను కదా, అందులో మొదటి దాని గురించి చెప్పనా, వింటావా జాగ్రత్తగా? నీ ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయమ్మా. నీ ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు ఈ క్షణం అయితే పెళ్లి సంబంధాలు కుదురుతాయి, పెళ్లి బాజాలు అనేవి మోగుతాయి. చక్కగా శుభకార్యం అనేది జరగబోతుంది, పెళ్లి జరగబోతుంది అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా నీకు పెళ్ళికి సంబంధించిందే నీ జీవితంలో ఉండబోతుంది. కనుక ఒక శుభవార్త పెళ్ళి కానీ ఏదైనా ఒక శుభకార్యం కానీ చేయాలని ఎంత కాలం నుంచో నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఆ శుభకార్యం అయితే నీ ఇంట్లో జరిగిపోతుంది. దానికోసం ఒక 5 రోజులు ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటున్నావు, దానికి నాంది పడబోతోంది. ఇక ఈ 4 శుభవార్తలు ఏంటి అంటే చెప్పనా, జాగ్రత్తగా వినమ్మా. కానీ 5 పెద్ద శుభవార్తలు లభించాలి అంటే నువ్వు కొన్ని పరిహారాలు, కొన్ని
మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది తల్లి. ఖచ్చితంగా పాటించాల్సే ఉంటుందమ్మా. అవేంటో కూడా నీకు ఈరోజు నేను నీ బాబాను చెప్పబోతూ ఉన్నాను, జాగ్రత్తగా విను. ఇక అంతే మాత్రమే కాదు, ఈ 5 రోజుల్లో నీకు 5 పెద్ద గుడ్ న్యూస్లు అనేవి లభించబోతున్నాయి. కనుకనే వదులుకోకుండా జాగ్రత్తగా చూడు. ఎందుకో తెలుసా, ఇక్కడ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడని చెప్పాను నా బిడ్డ. ఎందుకు అలాగా తెలుసా? ఈ సందేశాన్ని, ఈ వీడియోని అందరి ముందు చూసామనుకో, ఈ శుభవార్తలు లభించబోతున్నాయి అని చెప్పి వారికి కూడా అర్థమైపోతుంది. వీరికి మంచి న్యూస్లు అందబోతున్నాయి, శుభవార్తలు వస్తూ ఉన్నాయి అని వారికి అర్థమయ్యి, అలా అర్థమైందంటే కనుక ఆ సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకనే అబ్బా వీరికి ఇంతటి శుభవార్తలా అని మనసులో కూడా అనుకున్నా కూడా నరదిష్టేనమ్మా నీకు వస్తుందని, కనుదృష్టి కూడా సోకుతుందని, కొంచెం ఈర్ష్య అసూయ వారి మనసుల్లో ఒక్కసారి అలా వచ్చినా కూడా ఆ ప్రభావం అనేది నీ పైన పడుతుంది అని, ఆ వచ్చే శుభవార్తలు కూడా రాకుండా వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని. అంత మాత్రమే కాదు తల్లి, కొంతమంది నీ పక్క మంచిగానే ఉంటారు, మంచి వాళ్ళతో పాటు చెడ్డ వాళ్ళకు కూడా చోటు ఇచ్చావుగా నువ్వు. మరి నీ పక్కన మంచి వాళ్ళు నీ శుభవార్తను విని ఆనందపడుతూ ఉంటారు, కానీ కొంచెం నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు, కల్మషం ఉన్న వాళ్ళు ఉంటారుగా, వీళ్ళకు ఇంతటి శుభవార్తలా అని నిన్ను పతనం చేయాలని కూడా చెప్పి చూసేవాళ్ళు, నాశనం చేయాలని ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కనుకనే వీలైనంత వరకు కూడా నువ్వు ఖచ్చితంగా ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా నువ్వు నీ గదిలో కూర్చుని చూడవలసినటువంటి ఉంటుంది అని చెప్తున్నాను. కనుక బిడ్డ, నీ కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే నువ్వు చేయాల్సిందే. చక్కగా నీ కోపాన్ని తగ్గించుకుంటూ అలాగే నలుగురితో కూడా మనుషులతో కలవటం అనేది మొదలు పెట్టినట్లయితే కనుక ప్రతి ఒక్కరి అండా కూడా నీకు దొరుకుతుందమ్మా, నీకు సహాయంగా ఉపయోగపడుతుంది. కానీ నువ్వు ఎవరితో కూడా కలవకుండా, అంతగా ఇష్టపడకుండా ఒక్కదానివే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండవు. కష్టమో నష్టమో నీలో లోపలే నువ్వే భరిస్తూ కుమిలిపోతూ వస్తున్నావు. కానీ అది అన్నిసార్లు అంత మంచిది కాదు. ఒక్కొక్కసారి భరించలేని బాధ ఉన్నప్పుడు నీకు అయిన వాళ్ళకు కానీ, నీ మనసు చాలా తేలిగ్గా ఉన్న వాళ్ళకో, నీ కుటుంబ సభ్యులకో పంచుకున్నావనుకో, కొంతవరకు ఆ భారం దిగిపోతుంది. నువ్వు ఆ బాధ నుంచి, కష్టం నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం వాళ్ళు చెప్తారు. అది కూడా మంచి దారిలో మాత్రమే, నీ మేలు కోరే వారితో మాత్రమే మనసు విప్పి నువ్వు మాట్లాడవలసి ఉంటుంది. వారు ఏదైనా సరే సహాయం కోరుకుంటే, కావాలి అనుకుంటే అలాంటి వ్యక్తులతో మాత్రం మాట్లాడవద్దు. మరి బయటకు వెళ్ళి చక్కగా జనాల్లో కలుస్తూ, మనుషులతో మాట్లాడుతూ, తిరుగుతూ, అందరితో కూడా కలుపుకొలతనంగా ఉంటూ మాట్లాడడం అనేది చేస్తూ ఉంటే అందరూ కూడా చక్కగా మసలుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు నీకు ఎంతో మంచి జరుగుతుంది, నీకు చాలా మంచి చేకూరుతుంది. కనుకనే ఖచ్చితంగా అందరితో కలవడానికైతే ప్రయత్నం అయితే చెయ్యి. ఒంటరిగా ఎప్పుడు కుమిలిపోనే వద్దు. నీకు ఏవైనా శుభవార్తలు వినిపించబోతున్నాయా? మరి రెండవ శుభవార్త ఏంటి అంటే, నూతన గృహం అనేటటువంటిది కూడా నువ్వు కొనుక్కోబోతున్నావు, కట్టుకోబోతున్నావు. ఖచ్చితంగా మాత్రం ఇది జరుగుతుంది. ఎందుకో తెలుసా, ఎన్నాళ్ళ నుంచినో నీకు సొంత ఇంటి కళ అనేది నీకు ఒకటి ఉంది కదా, అది నిన్ను ఎప్పుడు బాబా నాకు ఎప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళేది, నాకు ఈ సొంత ఇల్లు కళ ఎప్పుడు నెరవేరుతుందని ఎన్నిసార్లు నన్ను అడిగావు చెప్పు. నా ముందు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు. మరి నాకు అసలు ఆ యోగం ఉందా లేదా బాబా? నా సొంత ఇంట్లో గడిపి నా బిడ్డలకైనా సొంత ఇంటి ప్రాప్తం ఉందా లేదా? సొంత ఇంట్లో అవకాశం నాకు ఇస్తావా బాబా అంటూ ఎన్నిసార్లు అడగలేదు తల్లి నన్ను నువ్వు. అది ఈ సమయం నీ జీవితంలోకి వచ్చిందమ్మా. అయితే సొంత ఇల్లు కొనుక్కుంటున్నావు కదా, లేదంటే కట్టుకోనన్నా కట్టుకుంటావు, ఏదో ఒకటి అయితే మాత్రం చేస్తావు. ఆ సొంత ఇల్లు కొనుక్కోవాల్సిన భూమి ఏదైతే స్థలం ఉందో దాన్నైనా కానీ కొంటావు. అంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఇక మూడవ శుభవార్త ఏదైతే ఉందో, అది అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎప్పటి నుంచో నాకు నయం కావడం లేదు అని అనుకుంటూ నీ బాధపడుతున్నావు, ఇప్పుడు తగ్గుతాయమ్మా అవి. అలా దీర్ఘకాలిక అనారోగ్యాలతో నువ్వు ఎప్పటి నుంచో విలువిల్లాడిపోతున్నావు, బాధపడుతూ ఉన్నావు. అవన్నీ కూడా తగ్గించేస్తాను, ఇప్పుడు నీకు దూరం అయిపోతాయి. దానికి సరైనటువంటి మందు నీకు ఇప్పుడు దొరుకుతుంది. నీకు ఆ డాక్టర్ ఆ పరిచయం అవుతారు కనుక ఎవరైనా చెప్తారు కూడా. అలాంటి అవకాశం నీకు, ఆ సంపూర్ణ ఆరోగ్యం తీరుతుంది, నీకు లభిస్తుంది, ప్రాప్తిస్తుంది తల్లి. ఇక మరి నీకు జరగబోయేటట్టు నాలుగవ శుభవార్త ఏంటంటే, ఒక భూమికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయనుకో, అవి భూమికి సంబంధించిన సమస్యలు కూడా దూరం అయిపోతాయి ఇప్పుడు. ఇంకా అంత మాత్రమే కాదమ్మా, మరి దీంతో పాటు నీకు కోర్టు సమస్యలు ఏవైనా
అవి ఉన్నాయో దూరం అయిపోతాయి. సాక్షాత్తు నీ బాబానే చెప్తున్నానమ్మా ఆ 4వ శుభవార్త. ఇక 5వ శుభవార్త విషయానికి వస్తే నీ భవిష్యత్తు పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది జరగబోతుంది. అప్పులన్నీ కూడా తీరిపోబోతున్నాయి ఈ సమయంలో. అలాగే నీకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అవన్నీ కూడా రాబోతున్నాయి బిడ్డ. ఆర్థిక విషయాల్లో కూడా గొప్ప రోజులు వస్తూ ఉన్నాయి. సాక్షాత్తు నీ బాబా షిరిడి నుంచి నీకు ఇస్తున్నటువంటి శుభవార్తలమ్మ ఈ 5 కూడా. నువ్వు నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు అనేవి, అనేక ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయి. నువ్వు ఊహించని విధంగా డబ్బు సంపాదన, రాబడి అన్నది నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా, ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తున్నది ఎవరు? సాక్షాత్తు నీ సాయినాథుడే. మరి బాబావారు నీకు ఖచ్చితంగా ఈరోజు అటువంటి 5 శుభవార్తలను అందిస్తున్నారు కదండి. మరి నిజంగా బాబావారు ఏ ఆపద వచ్చినా సరే దానిని వెంటనే మన బయటపడేస్తున్నది ఎవరండి? బాబావారి ఆశీర్వాదమే మన పైన ఎప్పుడు ఉంటుంది. కనుక ఇన్ని శుభవార్తలు మనకు అందజేసింది. సొంత ఇంట్లో అడుగు పెడుతున్నాము అన్నా, ఇక ఎవరైతే పెళ్ళిళ్ళు జరగలేదని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగబోతాయి అని, ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం ఏదైనా ఉందండి? ఏది లేదు. దీర్ఘకాలిక రోగాలతో ఎంతో నలిగిపోయి సతమతం అయిపోయారో అవన్నీ కూడా ఇప్పుడు దూరం అయిపోతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో నువ్వు ఉండబోతున్నావు. అలాగే నీకు కోర్టు సమస్యలు ఉంటే కనుక అవన్నీ కూడా దూరం అయిపోబోతున్నాయి. ఇక ముఖ్యంగా, మరీ ముఖ్యంగా డబ్బు. అసలు డబ్బు లేనిదే అసలు జీవితమే గడవడం లేదు కదా. నీకు ప్రతి ఒక్కటి కూడా డబ్బు ఉంటేనే జీవితం అనేది మొదలవుతుంది. క్షణం గుర్తు అసలు గడవనే గడవదు. అలాంటి డబ్బు పుష్కలంగా నీ దగ్గరికి నేను వెతుక్కుంటూ రాబోతుందని, ఇంతవరకు అప్పులతో ఎంత బాధపడ్డావో, వడ్డీలు కట్టలేక ఎంత అల్లాడిపోయావో అవన్నీ కూడా తీరబోతున్నాయి. ఈరోజు అవన్నీ కూడా అంతమైపోతున్నాయి. అక్షయ తృతీయ వెళ్ళిన తరుణంలో నీకు ఈ అప్పుల బాధల నుంచి బయటపడేసి హాయిగా గుండెల మీద చేయి వేసుకుని పడుకో అమ్మ. నువ్వు ఒక అత్యద్భుతమైన సమయం అనేది నీకు వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం నిన్ను నువ్వు నమ్ముకుని చేయవలసి ఉంటుంది. నీకు నమ్మకమైన వ్యక్తివి అంటే నీ కుటుంబంలో మీ అమ్మ, నాన్న, భార్య, భర్త, అక్క, చెల్లెళ్ళు, ఇలా నమ్మకమైన వారి దగ్గర మాత్రమే ఆర్థిక సలహాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నీ జీవితానికి సంబంధిస్తే మాత్రం నీకు ఒక ఉద్యోగం చేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ, నువ్వు చేసే వృత్తి ఏదైతే ఉందో అక్కడ గొప్ప గొప్ప అవకాశాలు నీకు లభిస్తాయి. నిన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక ముందు నిన్ను చూసిన వాళ్ళు, నేనేనా ఎంతకాలం చూసింది ఈ వ్యక్తిని, ఈరోజు ఇంతలాగా మాలిపోయారేంటి, ఇంతలాగా ఎదిగిపోయారేంటి, నిన్న మొన్నటి దాకా రూపాయికి బాధపడ్డారు కదా, ఈ వ్యక్తి ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు అంటే ఇంత ఉన్నత స్థాయికి అని నోటి మీద వేలేసుకునేలాగా అటువంటి ఒక అద్భుతమైన రోజులు అనేవి నీకు రాబోతున్నాయి. అయితే ప్రతి ఒక్క పనిలో కూడా విజయం అన్నది సాధిస్తూ ఉంటే ఏది పట్టుకున్నా కూడా, ముట్టుకున్నా కూడా బంగారం కాబోతుంది. చూసావు కదా, సాక్షాత్తు నీ బాబా షిరిడి నుంచి వచ్చి నీ కోసం అందివ్వబోతున్నటువంటి ఈ 5 శుభవార్తలను కూడా విన్నావు కదూ బిడ్డ. ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా అందుకో. నీకు ఈ 5 రోజుల్లోపు ఇవన్నీ కూడా అందుతాయి. ఆలోపు ఒక్కసారి నువ్వు బాబాను ఒక్కసారి దర్శించుకోమ్మా. నువ్వు ఏదైనా సరే దుని చుట్టూ 11 ప్రదక్షిణాలు అయితే చెయ్యి. నీ కోరిక తీరిపోతుంది. ఆ తర్వాత నీ బాబా ఆశీస్సులు ఎప్పుడు కూడా అండాదండగా నీకు ఉండనే ఉంటాయి కదా. మరి సంతోషంగా ఉండాలనే కదమ్మా నీ బాబా ఆశ. తల్లి, నా బిడ్డ సంతోషంగా ఉండాలని ఖచ్చితంగా ఈ బాబా ఈ సందేశంతో నువ్వు ఆనందంగా ఉంటావని ఈ బాబా మనసు కూడా ఆనందంగా ఉంటుంది. కనుక ఎప్పుడు నా ఆశీస్సులు నీపై ఉంటాయి బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు.